నానబెట్టుకున్న రైస్, చిల్లీస్, హోల్ గరం స్పైసెస్, టమాటో, ఆనియన్ బ్యాండిల్ పెట్టుకొని హోల్ గరం స్పైసెస్ వేపుకొని అందులో చిల్లీస్ అండ్ ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని టమాటీ వేసుకోవాలి. టమాటీ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మగ్గాక మూత తీసి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత తీసి మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని రైస్ 2 గ్లాసెస్ అయితే 4 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని అందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం కొట్లో కొనుక్కున్న గరం మసాలా అయినా పర్లేదు, మనం చేసుకున్న మసాలా అయినా పర్లేదు వేసుకొని 100% వాటర్ 50% అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే పొడి పొడిగా గుమగుమలాడే బిర్యానీ రెడీ. టమాటీ బిర్యానీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.